ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మన ఆశలేంటి, మన వాంఛలేంటి. ఈరోజు ఎందరో సిలువ శత్రువులు అంట. సిలువ శత్రువులు స్వార్థపరులుగా ఉంటారు. సిలువ శత్రులు వారి వాంఛ, వారి ఇన్నర్ పర్సన్ ఇస్ ఆల్ అబౌట్ నాకెలాగుంది, నాకేమవుతుంది, నాకేమనిపిస్తుంది, నాకేమొస్తుంది, నేనేంటి. ఇదే ఇట్ ఇస్ ఆల్ ఫర్ సెల్ఫ్. ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తారంట. దేని కొరకు? దేవా నాకేమి ఇస్తావు, దేవా నాకేం చేస్తావు, నా కొరకు ఏది జరిగిస్తావు. ఇట్ ఈస్ ఆల్ సెల్ఫ్. ఒకసారి ఈ వాక్యం వినేటప్పుడు మనం పరీక్షించుకోదాం. ప్రార్థనలో మనం అడిగేది ఏంటి? ప్రార్థనలో మనం దేవునికి వందనాలు చెప్తున్నామా? ప్రార్థనలో దేవునికి స్తోత్రం చెప్తున్నామా? ప్రార్థనలో మనం దేవుని ఆరాధిస్తున్నామా? ప్రార్థనలో దేవుని మహిమపరిచి తండ్రి నీ చిత్తం ఏంటని అడుగుతున్నామా? లేకపోతే దేవా నాకు ఇది చెయ్యి, దేవా నాకు ఇది, దేవా నాకు ఇది జరిగించు, దేవా నాకు ఇది, దేవా నాకు అదే అనే ప్రార్థనలే ఉన్నాయా? ఎందుకంటే ఈరోజు ఎందరో వారు కడిపే వారి దేవుడు. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? దాన్ని స్వస్థపరుస్తాడని. యెహోవా రాఫా స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థపరుస్తాం కొరకే దేవుని నమ్ముకుంటావా? సంథింగ్ ఇస్ రాంగ్. ఎందుకంటే నువ్వు స్వస్థత పొందిన తర్వాత త్వరలోనే దేవుని విడిచిపెట్టేస్తావు.